మొదలు పెడతారా? మేడం, ఈరోజు టాపిక్ ఏం మేడం? అదే కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ. అంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే స్వార్థానికి వినియోగించుకోవడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 1వ తారీఖు మంగళవారము, ఆగస్ట్ నెల 2023వ సంవత్సరము. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మేడం అండ్ లివ్ యాక్టివిటీ. యాక్టివిటీ. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే స్వార్థానికి వినియోగించుకోవడం. యాక్టివిటీ అంటే ఒక వర్క్. మీరు తెలుసు కదా యాక్టివిటీ అంటే. ఇందులో ఒక్క నిమిషం. ఇది చాలా పొద్దున్న టైం అన్నమాట, ఎర్లీ మార్నింగ్. అక్కడ ఆనందంగా ఉన్న పక్షులన్నీ కూడాను చాలా భయంకరంగా సౌండ్ చేస్తున్నాయి. సూర్యుడేమో అప్పుడే ఆ వృక్షాల యొక్క కొసల్ని టచ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి అంటే బాగా ప్రగాఢమైనటువంటి ఆ నీడ, నో ప్యాచెస్ ఆఫ్ లైట్. ఇక్కడ అక్కడ లైట్ యొక్క ప్యాచెస్ ఏది లేవు. అంటే లైట్ ఇక్కడ అక్కడ అక్కడ నీడలో లైట్ కనబడేది ఇంకా లేదు. ఇప్పుడే అంటే ఒక పాము ఆ లాన్ ని క్రాస్ చేసినట్టుంది. అక్కడ ఒక, ఎందుకంటే పొడుగ్గా నేరోగా ఉన్న ఆ మంచేమో అక్కడ క్లీన్ చేసినట్టుగా ఉంది. అంటే ఒక పాము వెళ్ళి ఉంటుంది అంటున్నాడు. ఆ ఆకాశం దాని కలర్ ని పోగొట్టుకోలేదు. అక్కడ పెద్దగా తెల్లగా ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా ఒక దగ్గరికి వస్తున్నాయి. సడన్ గా ఈ పక్షుల యొక్క ఆ ఈ కిలకిలారావం అంతా ఆగిపోయింది. అప్పుడు ఒక వార్నింగ్ అన్నది వచ్చింది. స్కోల్డింగ్ క్రైస్ యాజ్ ఎ క్యాట్ కేమ్ అండ్ లే డౌన్ అండర్ ఏ బుష్. ఎందుకంటే అక్కడ ఒక పిల్లి వచ్చి ఒక పొద వెనకాల అది దాముకుంది, అక్కడ పడుకుంది అనమాట. అంటే ఏ బిగ్ హాక్, ఒక పెద్ద గ్రద్ద, వైట్ అండ్ బ్లాక్ బర్డ్, తెల్లగా నల్లగా ఉన్న ఒక పక్షిని పట్టుకుంది. దాన్ని ఏమో చీలుస్తోంది. దానికి ఉన్నటువంటి షార్ప్ గా అంటే వంకర తిరిగినటువంటి ముక్కుతోటి. అవేంటంటే ఎంతో ఆతురతతో కూడిన భయం అంటే భయంకరంగా, అంటే ఫెరోసిటీ, క్రూరత్వంతో దాన్ని అంటే చీలుస్తోంది అనమాట. ఫోర్సివ్ గాను అండ్ బికేమ్ థ్రెటనింగ్ ఎస్ 2 or 3 crows came near. అదేమో రెండు లేదా మూడు ఆ కాకుల దగ్గరికి వచ్చే కల్లా భయపిస్తున్నట్టుగా ఉంది. ఈ గ్రద్ద కళ్ళు అన్నవి ఎల్లోగా, తర్వాత దానికి నేరోగా ఉన్న ఒక నల్లగా స్లిప్స్ వాటికి అంటే ఆ కళ్ళలో అలా ఉన్నాయి. అండ్ దే వర్ వాచింగ్ ద క్రోస్. అవేమో అక్కడున్న కాకుల్ని చూస్తున్నాయి. అండ్ మమ్మల్ని కూడా ఏమి కన్ను ఆర్పకుండా చూస్తున్నాయి. వై షుడెంట్ ఐ బి ఎక్స్ప్లాయిటెడ్? నేను ఎందుకు స్వార్థానికి వాడుకోబడకూడదు? ఐ డోంట్ మైండ్ బీయింగ్ యూస్డ్ ఫర్ ద కాజ్.
ఒక కారణం కోసం నన్ను వాడుకుంటే నాకేం పర్వాలేదు. అంటే విచ్ హ్యాస్ దేనికైతే చాలా ప్రాముఖ్యత ఉందో అలాంటి కారణానికి నేను వాడుకోబడినా పర్వాలేదు. నేనేంటంటే కంప్లీట్ గా దాంతో ఐడెంటిఫై అయిపోవాలనుకుంటున్నాను. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఎలా వాడుకుంటున్నారు అనేది నాకు చాలా తక్కువ ప్రాముఖ్యత. నాకేం అది పెద్ద లెక్కలోకి రాదు. ఈ ప్రపంచంలో నేను చేయగలిగేది ఏమీ ఎక్కువ లేదు. అందుకని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను. కానీ నాకు ఒక సమస్య, వ్యక్తిగతమైనటువంటి బంధం ఈ పని నుంచి నన్ను విచలితం చేస్తుంది. ఈ బంధం నేను అవగాహన చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు ఎందుకు అలాగా స్వార్థానికి వాడుకోబడాలి? ఆ గ్రూప్ లో మిమ్మల్ని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తిలాగా మీరు ముఖ్యమైన వాళ్ళు కాదా? మీరు కూడా వాళ్ళంత ముఖ్యమైన వాళ్లే కదా. నేను కాను. ఐ డోంట్ మైండ్ నన్ను ఎవరైనా అలాగ వాడుకున్నా నేనేం పట్టించుకోను, ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన కారణానికి. అందువల్ల నాకు ఎంతో దాంట్లో సౌందర్యము, అది వర్త్ అంటే తెలుగులో వర్త్ అంటే ఏమంటారు దానికి, అంటే అలా వాడుకోవడానికి అవసరం, అంటే వాడుకుంటే మంచిది అన్నట్టుగా ఉంది నాకు. వర్త్, బ్యూటీ అండ్ వర్త్ ఇన్ ద వరల్డ్, ఆ ప్రపంచంలో వర్దీగా అంటే ఫిట్ గా ఉంటుంది. దోజ్ విత్ హూమ్ ఐ వర్క్, నేను ఎవరితో అయితే పని చేస్తున్నానో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన వాళ్ళు, ఎన్నో ఉన్నతమైన ఆదర్శాలతో. ఏం చెయ్యాలన్నది వాళ్ళకి నాకంటే బాగా తెలుసు. మీరు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎంతో మీకంటే ఎక్కువ మంచి చేయగలిగే సమర్థత ఉన్న వాళ్ళని? మీకు ఎలా తెలుసు వాళ్ళ ఆధ్యాత్మికమైన వాళ్ళని? మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అండ్ హ్యావ్ వైడర్ విజన్, వాళ్ళకి విశాలమైన దృక్పథం ఉన్నదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఆఫర్డ్ మీ యొక్క సర్వీసెస్ అనే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ మ్యాటర్ని కూడా మీరు చూడాల్సింది. వాళ్ళ అంత గొప్పవాళ్ళ, లేకపోతే మీరేమోని ఎమోషనల్ గా బాగా చలించిపోవడం వల్ల మీరు దానికి ఆకర్షితులవుతున్నారా? అందువల్ల మిమ్మల్ని మీరు ఆ పనికి అర్పించుకున్నారా? ఇది ఒక సౌందర్యమైన కారణం. అండ్ ఐ ఆఫర్డ్ మై సర్వీసెస్, నా సర్వీసెస్ అన్ని నేను ఎందుకు ఇస్తున్నానంటే, నేను ఏమని ఫీల్ అవుతున్నానంటే నేను వాళ్ళకి సహాయం చేయాలని అనుభూతి ఫీల్ అవుతున్నాను. మీరు అలాంటి వ్యక్తులతో ఉన్నారు. ఒక ఉన్నతమైన కారణం కోసం మేము చనిపోయినా పర్వాలేదని ఆర్మీలో ఉన్నటువంటి ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్ళలా ఉన్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు తెలుసా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏ కారణానికైతే అది అంటే అంటే మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటున్నారో అది ఆధ్యాత్మికమైనదా? అయితే ఇదేమైనా అతిగా ఆశలతో ఉండడం అన్నది సౌందర్యమైన విషయమే. దాన్ని మీరు గొప్ప గొప్ప పదాలతో కవర్ చేస్తూ ఉంటారు. మహాత్ముల కోసం, హ్యుమానిటీ మానవాళి కోసం, కళ, బ్రదర్హుడ్ సోదరత్వం కోసం అని పెద్ద పెద్ద పదాలు పెడుతూ ఉంటారు. అయితే సెల్ఫ్ సెంటర్డ్ గా అంటే తన తన కోసమే తాను, విచ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇన్క్లూడ్ ద నైబర్ దట్ ద మ్యాన్ అక్రాస్ ద వాటర్స్. అంటే ఇక్కడ ఇలాగ మీరు వాళ్ళ కోసం మీరు ఉండడం చాలా, అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇది చాలా సౌందర్యమైన విషయమా ఒక ఆశకి? దాన్నేమో మీరేమో గొప్ప గొప్ప పదాలతోటి, అంటే మాస్టర్స్ అంకితం అవుతున్నాము, మానవాళికి సోదరత్వానికి అని పెద్ద పదాలు పెట్టుకుంటున్నారు. అలా చేయడం అనేది అంత సౌందర్యమైన విషయమా? ఇదేమైనా ఆధ్యాత్మికమైన విషయమా? సెల్ఫ్ సెంటర్డ్ గా అంటే స్వార్థంతో బర్డెన్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నైబర్స్ అంటే వాళ్ళ పక్క వాళ్ళని కూడా అందులోకి తీసుకొస్తున్నారు. అండ్ ద మ్యాన్ అక్రాస్ ద వాటర్స్,
అంటే ఆ క్రాస్ చేసి వాటర్స్ నుంచి క్రాస్ చేస్తున్న వ్యక్తిని వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారు. అదేమైనా అంటే అది స్పిరిచువలా అంటే వాళ్ళే సెల్ఫ్ సెంటర్డ్గా బర్డెన్ అయిపోయారు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అదంతా ముందుకు వెళుతున్న వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. మీరు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళకి చేద్దామని మీరు అనుకుంటున్నారు. మీకు అదంతా ఏమిటో తెలియక దాన్ని ఏమోని మీరు ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి అంటే స్వార్థానికి వాడుకోబడ్డానికి ఇష్టపడిపోయారు. అవును, ఇది చాలా పరిపక్వం లేకుండా ఉంది. నాకేమీ డిస్టర్బ్ అవ్వాలని లేదు నేను ప్రజెంట్ చేస్తున్న దాంట్లోంచి, అయినా నాకు సమస్య ఉంది. ఇప్పుడు మీరు చెప్పేది ఇంకా నాకు డిస్టర్బింగ్గా ఉందంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్కి వాడుతున్నారు దానికి పెద్ద పెద్ద అందమైన ముసుగులేసి అని. షుడెంట్ యూ బి డిస్టర్బ్డ్? మీరు డిస్టర్బ్ అవ్వకూడదా? మీరు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతారో, ఎప్పుడైతే మీరు జాగరూకం అవుతారో అప్పుడే మీరేమో అబ్జర్వ్ చేయడం మొదలెడతారు, అసలు విషయం ఏమిటని కనుక్కోవడం మొదలెడతారు. మనందరం ఇలాగా ఇతరులు స్వార్థానికి వాడుకోబడుతున్నాం ఎందుకంటే మనకున్న మూర్ఖత్వం వల్ల. అందుకని తెలివైన వాళ్ళు దేశం పేరుతో, భగవంతుడి పేరుతో, ఏదో ఆదర్శాల పేరుతో అలా వాడుకుంటున్నారు. ఏ విధంగా ఈ మూర్ఖత్వం ఈ ప్రపంచంలో మంచి చేయగలదు? అది ఈవెన్ దో అంటే ద క్రాఫ్టీ అంటే బాగా నైపుణ్యులు దాన్ని వాడుకుంటున్నా సరే, ఎప్పుడైతే ఈ కన్నింగ్ ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ స్వార్థానికి, ఎక్స్ప్లాయిట్ అంటే మీలో ఉన్న మూర్ఖత్వాన్ని, వాళ్ళు కూడా మూర్ఖులే. ఎందుకంటే మీ మూర్ఖత్వాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారంటే వాళ్ళు స్టూపిడే. వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు చేసే పనులు ఎక్కడికి లీడ్ చేస్తున్నాయో. ఈ స్టూపిడ్ మూర్ఖుల యొక్క ఈ పని అన్నది ఎవరైతే అవేర్నెస్తో లేరో, వాళ్ళ ఆలోచనలు అవి వాళ్ళకి తెలుసుకోకుండా వాళ్ళు తప్పనిసరిగా సంఘర్షణ, కన్ఫ్యూజను, దుఃఖం వైపే వెళ్తున్నారు. అంటే ఎవరికైతే వాళ్ళ ఆలోచనలు ఏంటో వాళ్ళకి అవేర్నెస్ లేదు, అలాగే ఆ స్టూపిడ్ యాక్షన్ అన్నది అది స్టూపిడ్ అని కూడా అలాంటి వాళ్ళకి ఎరుక లేదనమాట. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నాయి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు తప్పకుండా మనని సంఘర్షణ, కన్ఫ్యూజను, దుఃఖంలోకి తీసుకెళ్తారు. మీ యొక్క సమస్య అది అంటే మీరు విచలితం అవడం కాదు, అది అక్కడే ఉంది. ఇది ఈ డిస్టర్బెన్స్ అన్నది ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఆ డిస్టర్బెన్సే మీకు డెడికేటెడ్ పనిగా అనుకుంటున్నారు. మీ యొక్క ఈ సమర్పణ సంపూర్ణంగా అది సంపూర్ణం కాదు. ఎందుకంటే మీకు ఒక సమస్య ఉంది, అదే మీరు డిస్ట్రాక్టింగ్ గా అనుకుంటున్నారంటే విచలితం అయిపోయినట్టుగా. మీ యొక్క ఈ సమర్పణ అది ఆలోచన రహితమైన పని అన్నమాట. అవ్వచ్చు. ఆ సమస్య అది ఒక రకమైన ఇండికేషన్, మనకి ఇండికేట్ చేస్తోంది, తెలియజేస్తోంది, ఒక వార్నింగ్. ఎక్కువగా మీరు ప్రజెంట్ ఉన్న యాక్టివిటీస్లో, ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్న యాక్టివిటీస్లో ఎక్కువగా అందులో బంధితులు అవ్వకండి అని మనకు వార్నింగ్ ఇస్తుంది. కానీ నేను ఏం చేస్తున్నానో అది నాకు ఇష్టపడుతున్నాను అన్నారు. అదే అసలు సమస్య అంతా. మనం ఏదో ఒక రకమైన యాక్టివిటీలో మునిగిపోయి అందులో మనం కోల్పోవాలని చూస్తున్నాం. ఎంత ఎక్కువగా ఆ యాక్టివిటీ నుంచి మనకి తృప్తి వస్తుందో మనం అంత ఎక్కువగా చేస్తూ ఉంటాం. అంటే మనం అనుకున్నది మనకి సంతృప్తి, అది ఆ కోరిక. నాకు గ్రాటిఫికేషన్ అంటే మన మనసులో ఉన్నది పూర్తవుతే మనకు వచ్చిన తృప్తిని గ్రాటిఫికేషన్ అంటారు. అందుకని నా కోరిక తీరుతోంది అనేది మనల్ని మూర్ఖులుగా చేస్తోంది. అలాంటి ఈ సంతృప్తి అనేది అన్ని లెవెల్స్ లో ఒకే రకంగా ఉంటుంది. అది హయ్యర్ కానీ లోయర్ గ్రాటిఫికేషన్ అంటూ ఉండవు.
మనం కాన్షియస్ గా లేకపోతే తెలియక గాని ఆ ముసుగుతో మన యొక్క గ్రాటిఫికేషన్ కి ఒక ముసుగు వేస్తాం. అదేంటంటే గొప్ప గొప్ప పదాలతో ఆ కోరిక, అంటే మనం తృప్తి పడాలి అన్నది మనని డల్ గా చేసేస్తోంది, ఇన్సెన్సిటివ్ గా చేసేస్తోంది. మనం తృప్తి అన్నది పడుతున్నాం, సైకలాజికల్ గా ఒక సుఖం వస్తోంది, భద్రత వస్తోంది ఏదో ఒక యాక్టివిటీ ద్వారా. అది పొందడం అన్నది, లేకపోతే మనం పొందేమన్న ఊహ గాని మనం అందులోంచి డిస్టర్బ్ అవడానికి మనం ఇష్టపడటం లేదు. కానీ ఎప్పుడూ అక్కడ డిస్టర్బెన్స్ ఉండనే ఉంది. మనం మృతులం అయ్యే వరకు, లేకపోతే ఈ మొత్తం ఈ ప్రాసెస్, ఈ సంఘర్షణకు సంబంధించిన ఈ పద్ధతి అంతటిని అవగాహన చేసుకునే వరకు, అప్పటి వరకు అన్లెస్ వీఆర్ డెడ్, అంటే మనం మృతులు అవుతేనే కానీ, లేకపోతే ఈ మొత్తం ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా అవగాహన చేసుకుంటేనే కానీ, దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ డిస్టర్బెన్స్. ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది, అంతవరకు ఉంటుంది. మనలో చాలా మంది చనిపోవాలనుకుంటారు, ఇన్సెన్సిటివ్ గా అవ్వాలనుకుంటారు. ఎందుకంటే జీవించడం బాధాకరంగా ఉండడం వల్ల ఆ బాధకి వ్యతిరేకంగా మనం గోడలు కట్టుకుంటాం. నిగ్రహం, కండిషనింగ్ మొదలైనవి. ఇవన్నీ చూడ్డానికి చాలా సంపూర్ణమైన పెద్ద గోడల్లా ఉంటాయి. అవి మనకి ఇంకా సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్యను అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదా? దాంట్లోంచి బయటపడాలనే మార్గం వెతకడం బదులు సమస్యను అర్థం చేసుకోవడం ముఖ్యం కాదా? మీ సమస్య నిజమే, అండ్ మీ పని ఒక ఎస్కేప్ అన్నమాట. ఎంతో గుర్తింపు లేకుండా మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. ఇదంతా నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది, దీనికోసం నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నారు ఆయన. ఇట్ వాజ్ గెటింగ్ వార్మ్ అండర్ ద ట్రీస్ అండ్ వీ లెఫ్ట్. అంటే అక్కడ నెమ్మదిగా వేడి అనేది రావడం మొదలెట్టింది చెట్ల కిందని, మేము వదిలేసాం, అంటే మేము వెళ్ళిపోయాం. కానీ ఒక లోతులేని మనస్సు ఏదైనా మంచి చెయ్యగలదా? మంచి చెయ్యడం అనేది ఒక లోతులేని మనస్సు యొక్క చిహ్నం కాదా? ఈ మనస్సు అది ఎంత మోసపూరితమైన సూక్ష్మమైన జ్ఞానంతో ఉన్నా అది ఎప్పుడూ కూడా షాలోవే, అంటే లోతు లేనిదే. ఈ లోతు లేని మనస్సు ఎప్పుడు కూడా లోతు అంటే అన్ఫాథమబుల్, బికమ్ ద ఫాథమ్ అంటే లోతు. అది ఎప్పుడు కూడా లోతు లేకుండానే ఉంటుంది. మైండ్ ఎప్పుడు ఈ షాలోగా ఉన్నది. ఈ వెరీ బికమింగ్, ఏదో ఒకటి అవ్వడం అన్నది, అది షాలోనెస్ యొక్క పని అన్నమాట. ఈ బికమింగ్ అనేది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గా ఉంటుంది. అంటే మనం సెల్ఫ్ లోంచి ప్రొజెక్ట్ అయిన దాని వెనకాలే మనం వెతుకుతూ ఉంటాం. అంటే సెల్ఫ్ ప్రొజెక్టెడ్ పర్స్యూట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రొజెక్టెడ్, అంటే అదంతా కూడా మనం ప్రొజెక్ట్ చేసుకున్నది. అంటే మనమే ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని లోపల నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రొజెక్షన్ అనేది మాటల్లో చాలా గొప్పగా ఉంటుంది. అది చాలా విశాలమైన దృష్టి, ప్లాను, ప్రణాళికతో ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఆ షాలో యొక్క చైల్డే, అంటే ఇట్ ఈస్ ఎవర్ ద చైల్డ్, అంటే షాలో అంటే లోతు లేకుండానే ఉంటుందన్నమాట. అది ఏం చేసినా సరే ఈ లోతు లేని తనం అది ఎప్పుడు కూడా లోతు అవ్వదు. ఏ పనైనా ఆ భాగం దానితోటి, అంటే లోతు లేని మనస్సుతోటి ఏ చలనమైనా, మనస్సు యొక్క చలనం లోతు లేనప్పుడు ఏ లెవెల్లో అయినా అది ఎప్పుడు లోతు లేనిది. ఇట్ ఈస్ వెరీ హార్డ్. అంటే షాలో మైండ్ కి ఈ యాక్టివిటీస్ అన్ని వృధా, పనికిరానివని చూడడం అన్నది చాలా కష్టం. ఈ లోతులేని మనస్సు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ వెరీ యాక్టివిటీ, అంటే ఆ పని అన్నది కీప్స్ ఇట్ ఇన్ ఆ స్థితిలోనే దాన్ని ఉంచుతుంది. ఆ యాక్టివిటీ అనేది దానికి ఉన్న కండిషనింగ్ తో ఉంది. ఈ కండిషనింగ్ అన్నది కాన్షియస్ గా ఉండొచ్చు, దాముకుని ఉండొచ్చు.
అదేంటంటే ఏదో డిజైర్ టు బి ఫ్రీ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ నుంచి బయటపడిపోదాం అనే రకమైనటువంటిది, అది కోరిక వల్ల అలా జరుగుతుంది. ఈ కోరిక గోడల్ని నిర్మిస్తుంది మన జీవితం యొక్క మూమెంట్లకి చుట్టూను, అగైన్స్ట్ అన్నోన్ బ్రీజెస్, తెలియనటువంటి గాలులేవి చొరపడకుండా. అండ్ ఈ గోడల మధ్యలో మనకి ఫలితాలు, నమ్మకాలు, ఎక్స్ప్లెనేషన్స్, ఆదర్శాలు, ఇవన్నీ, ఈ మనసు అన్నది ఏమిటి ఉంటుంది, ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అంటే ఎక్కడ చలించకుండా ఉన్న నీరుని ఏమంటామంటే స్టాగ్నేటెడ్. అప్పుడు అది కంపు కొడుతూ ఉంటుంది, ఆ మైండ్ స్టాగ్నేట్ అయిపోతుంది. ఆ షాలో స్టాగ్నేట్ డై. అందుకని అలాంటి షాలో, లోతు లేని స్టాగ్నేటెడ్ అన్నది చనిపోవాలి. అయితే కండిషనింగ్ ద్వారా నేను షెల్టర్ తీసుకుంటే, నాకు షెల్టర్ అంటే ఒక ఆశ్రయం లాగా వస్తుంది అని కోరిక అన్నది, అది ఇంకా మనని సంఘర్షణకి, సమస్యలకి దారి తీస్తుంది. ఎందుకంటే ఈ కండిషనింగ్ అన్నది మనని విడదీస్తుంది, సెపరేట్ చేస్తుంది. అందుకని మనం ఐసోలేట్ అయిపోతున్నాం వేరుగా. అలాంటప్పుడు మనం జీవించలేము. ఆ సెపరేట్ ఇంకా మిగతా సెపరేట్స్ తో కలుస్తుంది, అది సంపూర్ణం అవ్వలేదు కదా. అందుకని ఆ సంపూర్ణత్వం ఆ విధంగా ఎప్పుడు రాదు. అది ఎప్పుడు కూడా బికమ్ హోల్ అవ్వలేదు. ఈ సెపరేట్ అనేది ఎప్పుడు ఐసోలేటెడ్ గా ఉంటుంది. అది అది ఎన్నో రకాలైనటువంటివి ఎన్ని పోగు చేస్తున్నా, విశాలం అవుతున్నా, అందులో ఐడెంటిటీ అయిపోతున్నా, అంటే ఎక్స్పాండ్ అవ్వడం, అందులో పోగు తీసుకోవడం, ఐడెంటిఫై అవ్వడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కండిషనింగ్ అన్నది చాలా వినాశనకరమైంది. డిసింటిగ్రేట్ అంటే అది కూడా వినాశనమే. కానీ షాలో మైండ్ ఎప్పుడు కూడా అందులో ఉన్న సత్యాన్ని చూడలేదు. ఎందుకంటే అది సత్యాన్ని వెతుకుతూ యాక్టివ్గా ఉంటుంది. ఈ యాక్టివ్గా ఉండడం అన్నదే ఆశ. సత్యం అన్నది మంచిది, సౌందర్యమైనది. అది డ్యాన్స్ చేసేవాడి యాక్టివిటీ కాదు, ప్లాన్ చేసేవాడి యాక్టివిటీ కాదు, లేకపోతే మైండ్ యొక్క యాక్టివిటీ కాదు. అది ఎప్పుడు దాన్ని ఫ్రీ చేయదు. ఇట్ కెన్ ఓన్లీ మూవ్ ఫ్రమ్ ఒక కండిషనింగ్ నుంచి ఇంకో కండిషనింగ్ వెళ్తూనే ఉంటుంది. ఏది ద షాలో, అంటే మనసు ఎంత షాలోగా ఉంటూ ఉంటుందో అప్పుడు అది ఎప్పుడు కూడా దానంతా అది స్వేచ్ఛని పొందలేదు. ట్రూత్ ఇస్ ద గుడ్. సత్యం అన్నది మంచిది, సౌందర్యమైనది. అది డాన్సర్ యొక్క యాక్టివిటీ కాదు, లేదా ప్లానర్ యొక్క యాక్టివిటీ కాదు, లేకపోతే అది పదాలన్నిటినీ స్పిన్ అంటే వాటన్నిటినీ అంటే ఏమంటారు, స్పిన్ అంటే ఏమిటండి తెలుగులో, నేతగాడి యొక్క పదాలు అన్నమాట, స్పిన్నర్ ఆఫ్ ద వర్డ్స్. ఇట్ ఈస్ ట్రూత్. సత్యమే మనని లిబరేట్ చేస్తుంది ఆ షాలో నుంచి. అక్కడ ఉన్నటువంటి ప్రణాళికలు మన ఎప్పుడు కూడా ఫ్రీ చెయ్యవు. ఈ షాలో ఎంత ఎక్కువ షాలోగా ఉంటే కెన్ నెవర్ మేక్, అది ఎప్పుడు మనని స్వేచ్ఛని తీసుకురాలేదు. అది ఒక కండిషనింగ్ నుంచి ఇంకో కండిషన్కి వెళ్తుంది, ఒక ఆలోచన నుంచి ఇంకో దానికి వెళ్తుంది. మోర్ ఫ్రీ అంటే థింకింగ్, ద మైండ్ కెన్ నెవర్ మేక్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ. దాని అంతటా అది ఎప్పుడు ఫ్రీ అవ్వలేదు. అది ఒక కండిషనింగ్ నుంచి ఇంకో కండిషనింగ్ కి, ఒక థింకింగ్ నుంచి ఇంకొక దానికి ఈజ్ మోర్ ఫ్రీ, అలా వెళ్తూ ఉంటుంది. ఈ ఎంత ఎక్కువగా అది అలా వెళ్తూ ఉంటే అది ఎప్పుడు మనకి ఫ్రీడమ్, స్వేచ్ఛ రాదు. అది కండిషనింగే. అదేంటంటే తక్కువ నుంచి పెరుగుతోంది అంతే, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లెస్ అంతే. ఏదో ఒకటి అవ్వాలనేటటువంటి ఈ మూమెంట్, ఏ వ్యక్తి అయితే ఏదో ఒక బుద్ధ అవ్వాలను, లేకపోతే మేనేజర్ని అవ్వాలను, అలాంటి వ్యక్తి యొక్క యాక్టివిటీ అన్నది షాలోగానే ఉంటుంది, అంటే లోతు లేకుండా. వాళ్ళు ఉన్న స్థితికి ఆ షాలోగా ఉన్న మనసు ఎప్పుడు భయపడుతుంది తనున్న స్థితికి. కానీ వాళ్ళు ఉన్నదే సత్యం. సత్యం అన్నది
సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం, వాట్ ఈజ్ అంటే మనం ఉన్న స్థితిని అబ్జర్వ్ చేయడమే. ఆ ట్రూత్ ఒకటే ఆ వాట్ ఈజ్ అన్న దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే మనం ఉన్నది మనకి నచ్చక మనం ఒంటరిగా ఉన్నాం, లోతు లేకుండా ఉన్నాం, శూన్యంగా ఉన్నాం. ఆ వాట్ ఈజ్ నుంచి మనం ఎస్కేప్ అయిపోవడం వల్ల అదే ఈ పనులన్నీ. సత్యం ఏం చేస్తుందంటే ఈ వాట్ ఈజ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకొచ్చేది సత్యమే. మీకేదో అర్థమైందండి? అంటే ఇక్కడ మనం ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఇలాగ నన్ను ఇంకోరు ఒక మంచి ఐడియాలజీకి వాడుకోవడం నాకు చాలా నచ్చిందంట. అంటే ఎక్స్ప్లాయిట్ అవ్వడం అంటే అంతే కదండి. మన వాళ్ళు స్వార్థానికి అంటే వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండి దానికి పెద్ద పెద్ద పదాలు పెడుతున్నారు. వాళ్ళు ఏమైనా ఆధ్యాత్మికంగా ఉన్నట్టు మీకేం తెలుసు అని అడుగుతున్నారు. అది కాకుండా వాళ్ళ స్వార్థపూరిత పనులకి మీరెందుకని ఎక్స్ప్లాయిట్ అవ్వాలి? ఇదంతా కూడా లోతు లేని మనస్సు. లోతు లేని మనస్సు ఎప్పుడు స్టూపిడ్ గానే ఉంటుంది. అది ఇంకొకరి స్టూపిడిటీకి మనం చే అంకితం అవడం వల్ల మనం చేసే ఉపకారం ఏమిటి స్టూపిడ్ మైండ్ తో? అంటే ఆ విధంగా ఆయన చూపిస్తున్నారనమాట. అంటే ఏ విధంగా ఉంటుంది మొత్తం అంతా కేవలంగా షాలో. మనం వాట్ ఈజ్ నుంచి ఎస్కేప్ కి ఇవన్నీ చేస్తున్నాం. వాట్ ఈజ్ అన్నది మనం గ్రహించినప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆ సత్యంలోంచే మనలో సమూలమైన మార్పు వస్తుంది అని చివరికి చెప్తున్నారు. ఇక్కడితో అయిపోయిందండి. బాబాజీ గారు మీకు అర్థమైంది కదా? ఆ, చెప్తారా లేకపోతే ఇంకా ఏమైనా మరొక ఆ, దగ్గర చెప్తారా? చెప్దాం ఓకే, చెప్దామండి, అర్థమైనంత మట్టుకు చెప్పుకుందాం. దాంట్లో అంతే. ఉంది. ఈ వ్యక్తి కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చిన వ్యక్తి 4 సంవత్సరాలు మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో పనిచేసి దాన్ని సమర్థించుకుంటున్నాడు. చాలా పేట్రియాటిజం, దేశభక్తిది చాలా గొప్పది అని అనుకుంటున్నాడు. కానీ కృష్ణమూర్తి గారు చెప్పారు, చంపడం, చంపబడ్డం అది దేశభక్తి, అది గొప్ప గొప్ప ఐడియాలజీకి సంబంధించిందా అని మీరు అనుకుంటున్నారా అని అని ఆయన చెప్తారు అనమాట. తర్వాత అతను ఏం చేశాడు, ఇప్పుడు ఒక స్పిరిచువల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తూ నేను డిస్టర్బ్ అవుతున్నాను, నన్ను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు, అయినా నాకు అది ఇష్టంగానే ఉంది అని అంటాడు. డిస్టర్బెన్స్ అని పలుసార్లు అతను మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అయినప్పటికీ కూడా తను చేసే పని సరే అయిందే, ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. ఈ గొప్ప గొప్ప మాస్టర్స్ గురించి హ్యూమానిటీ, బ్రదర్హుడ్ ఇటువంటి హై సౌండింగ్ వర్డ్స్ కూడా ఉపయోగిస్తుంటాడు. తర్వాత డెడికేటెడ్ వర్క్ అని ఇవి చెప్తుంటాడు. ఈ మాటలు ధరలడం ఎక్కువ ధరలుతూనే ఉంటాయి, కానీ అసలు విషయం అతను తెలుసుకోలేడు. ఎందుకంటే అతని మట్టి బుర్ర, షాలో మైండ్. షాలో మైండ్ ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ మైండ్ కానే కాదు. అది ఏ పని చేసినా ప్లాన్స్ వేస్తుంది, ఎన్నో స్కీమ్స్ వేస్తుంది, అయినా కూడా షాలోనే పెంచుకుంటుంది తప్ప ఇంటెలిజెంట్ కాలేదు. ఇంటెలిజెంట్ కావాలంటే తనను తాను తెలుసుకోవాలి, అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. కానీ ఇతను ఈ డిస్టర్బెన్స్ అని అంటున్నాడు. డిస్టర్బెన్స్ యొక్క ప్రాధాన్యత అతను తెలుసుకోవట్లేదు. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, డిస్టర్బెన్స్ అనేది ఎంత మంచిదో మీరు గ్రహించలేదు. డిస్టర్బ్ అవ్వాలి, అయినప్పుడే అది మనకు పాఠం చెప్తుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. బుద్ధుడు మంచి ఒక యువరాజు, అతనికి అన్ని భాగభాగ్యాలన్నీ ఉన్నాయి. ఆ తన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ అలాగే అతన్ని పెంచి పోషిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే అతనికి బయటకు వచ్చాడో, ప్రపంచంలోకి వచ్చాడో, అతను డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఒక ముసలితనాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఏంటి ముసలితనం, ఇలాగా ఒళ్ళు వదిలిపోయింది, ఏం పని చేయలేని స్థితిలో ఉన్నాడు, ఏంటి స్థితి మనిషికి ఎందుకు వచ్చింది అని ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. అలాగే మరణం గురించి, మనిషి చనిపోతాడా, ఏం చనిపోవడం అంటే ఏంటి, దేని గురించి అనే అదొకటి ఆలోచన. అలాగే అనారోగ్యం, ఈ మూడిటి కూడా అతను చాలా డిస్టర్బ్ చేశాయి. ఆ డిస్టర్బెన్స్ వల్ల అతనికి అవేకనంగా వచ్చింది. బుద్ధుడు వచ్చి